నాగపంచమి కథ. పూర్వము ఒక గ్రామమున కృషికుడైన కాపురెడ్డి ఉండెను. అతనికి 7 కుమారులు, ఒక్కగానొక్క కూతురుండెను. ఆమె పేరు అన్నలక్కమ్మ. కాలవర్షమున ఆ కాపురెడ్డి గతించిన తర్వాత అతని కుమారులు ఒక్కగానొక్క చెల్లెలిని గారాభంగా పెంచుచుండిరి. కొన్ని దినములు గడిచినాక శ్రావణమాసం వచ్చినది. వర్ష ఋతువు కాబట్టి వానలు పడినవి. అన్నతమ్ములందరూ పొలములో దున్నుటకై మడకలెత్తుకొని వెళ్ళినారు. ఇంటి యందు అన్నలక్కమ్మ ఒంటరిగా ఉండెను. బీదవారైనను మమతకు బీదరికము లేదు కదా. ఆ ముద్దు చెల్లెలు శనగలు వండి గుగ్గుళ్ళు చేసెను. మధ్యాహ్నము కాగా కడవలో నీళ్లు నించుకొని రాగి ముద్దలను శనగ గుగ్గులను ఎత్తుకొని అన్నగారులు దున్నుతున్న పొలము వైపు వెళ్ళెను. అంతలోనే పొలములో దారుణము జరిగిపోయినది. అన్నతమ్ములు దున్నుతున్నప్పుడు తమ జమీనులోనున్న పుట్ట ఒకదానిని చూచింది. ఆ పుట్టను దున్నితే హెచ్చుగా పండించుకోవచ్చునని ఆశతో పుట్టను కొట్టి దున్నిరి. వెంటనే దానిలో ఉన్న నాగరాజును చూసి అన్నతమ్ములు కర్రలెత్తుకొని కొట్టబోయిరి. నాగరాజు తప్పించుకొని 7 అన్నతమ్ములను కాటు వేసెను. శివ శివాయని వారందరూ విషమెక్కి నేలపై పడిపోయిరి. అన్నలక్కమ్మ భోజనమును తీసుకొని వచ్చెను. కాని అన్నతమ్ములు కానరాలేదు. మడకలు అస్తవ్యస్తముగా పడి ఉన్నవి. వృషభములు చెల్లాచెదురై పారాడుచున్నవి. దిక్కుతోచక ఆ ముద్దు చెల్లెలు మరికొంత దగ్గరగా వెళ్ళుసరికి నేలపై పడి ఉన్న అన్నలను చూచినది. ఆమెకు కళ్ళు తడిచినవి. అన్నలారా, నాయనలారా అని పరుగిడి వచ్చి చూచినది. తను తెచ్చిన భోజన సామాగ్రిని దించుతూ, అన్నలారా, నేలపై యాల పడుకొని ఉన్నారు. ఆకలి చేత అలసిపోతిరా, లేక భోజనము తెచ్చుట ఆలస్యము అయిన దానికి కోపమా? నాతో ఎందుకు మాట్లాడరు అని ఆ చెల్లెలు అన్నలందరినీ దగ్గర నుంచి పరీక్షించినది. వారు ప్రాణహీనులని తెలిసిన వెంటనే భగవంతుడా అని బాధతో మూర్ఛపోయెను. మూర్ఛ తేలిన పిమ్మట వారి వద్ద కూర్చొని ఏడవసాగెను. అన్నలారా, నాకు ఇక దిక్కేది, చెల్లాయ్ అని పిలుచువారు ఇంకెవరున్నారు? ఆ భగవంతునికి కరుణ లేకపోయేనా? ఓ భగవంతుడా, నా అన్నలను బ్రతికింపుము, లేదా నా ప్రాణమును కూడా తీసుకొని పొమ్ము. పుట్టిన నాటిగా ఏక ప్రాణముగా అన్నలతో బతికి తిని వారు పోయిన మీద నేను బ్రతకలేను. దేవతలారా, నా మొర వినుడని ఎక్కుపెట్టి ఆ ముద్దు చెల్లెలు అన్నలను కౌగిలించుకొని ఏడవసాగెను. ఆ శోకమునకు రాళ్ళు మ్రానులు కరుణతో కరిగినవి. ఆకాశ మార్గమున పార్వతీ పరమేశ్వరులు విహారము చేయుచు ఆ రోధనను వినిరి. గౌరీదేవి, నాతా, ఈ ఆడకూతురుని